అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ పీజీ సెట్ 2024 సంబంధించి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, మన మొబైల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, స్టెప్ బై స్టెప్ అయితే చూడబోతా ఉన్నాము. సేమ్ ప్రాసెస్ ఉంటుంది అన్నిట్లో కూడా. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేయగానే సేమ్ మీకు ఈ విధంగానే ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే ఇక్కడ మనకు కొన్ని స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ కట్టాలి, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ అయితే ఒక 4 స్టెప్స్ అయితే చూడబోతా ఉన్నాము. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే స్టెప్ 1 అనమాట. అప్లికేషన్ ఫీ ఉంది కదా, అక్కడ మనం ఇట్లా ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తున్నమాట ఇంటర్ఫేస్. రాగానే ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆల్ టికెట్ నెంబర్ అనమాట. బీఏ కావచ్చు, బీటెక్ కావచ్చు, బీ ఫార్మా కావచ్చు, అదేవిధంగా బీఏ ఆర్కిటెక్చర్ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఎంఏ ఎక్సెట్రా మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ అనమాట, క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట, యాజ్ ఫర్ ఎస్ఎస్సి అనమాట. మీకు ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటున్న డేట్ ఆఫ్ బర్త్ అయితే అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్ అనమాట. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒక మొబైల్ నెంబర్కి ఓటీపీ అవన్నీ రావాలి మనకు. ఇక్కడ ఫర్దర్గా అయితే యూజ్ అవుతుంది కాబట్టి మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనమాట. మీది ఆల్టర్నేటెడ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మనకు ఏవైతే ఇక్కడ స్టార్ మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయో ఖచ్చితంగా అవి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కేటగిరీ కనిపిస్తున్నా, ఓసీ ఉంది, బీసీఏ ఉంది, బీసీబీ ఉంది, బీసీడీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది వచ్చేసేమో బీసీడీ అనమాట. బీసీడీ అని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ అమౌంట్ అయితే విజిబుల్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వారు ఇక్కడ ఓ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఎస్ అంటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి, నో సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా పిహెచ్డి స్టూడెంట్స్ ఉంటే, పీడబ్ల్యూ స్టూడెంట్స్ ఉంటే. అదేవిధంగా క్వాలిఫైయింగ్ డిగ్రీ అనమాట. ఈ విధంగా క్వాలిఫైడ్ డిగ్రీ మనకి ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. మీరు బీటెక్ లేకపోతే మీది ఏ కోర్స్ ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట. ఏ స్పెషలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఏదని ఇక్కడ ఆప్షన్స్ వస్తాయన్నమాట. మెకానికల్, సివిల్ అని కూడా అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ టైప్ అనమాట. మీరు పేమెంట్ ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగ్తో చేస్తారా, నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ, నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డెబిట్ కార్డ్ ఉంది కాబట్టి నేను డెబిట్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ప్రాసెస్ టు పేమెంట్ అని కనిపిస్తా ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ మనం క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనము పేమెంట్ ప్రాసెస్లోకి అయితే ఎంటర్ అవుతాము. అదేవిధంగా పేమెంట్ ఏ విధంగా చేయాలని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎస్, అక్కడ ప్రాసెస్ టు పేమెంట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు మొబైల్ నెంబర్ కావచ్చు, మీకు కార్డ్ నెంబర్ కావచ్చు ఎంటర్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే కనిపిస్తూ ఉందో ఇక్కడ రైట్స్ వచ్చేసి పే అని కూడా అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ మీ పేమెంట్ అయితే కంప్లీట్ అవుతుంది. కాగానే మీకు ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది, పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది కూడా. అది కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా మీరు అయితే రాగానే స్క్రీన్ షాట్ తీసుకోండి. అది కూడా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఎస్, పేమెంట్ కంప్లీట్ కాగానే మీకు ఈ విధంగా వస్తుంది. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, యువర్ పేమెంట్ రిఫరెన్స్ సైడ్ మనకు డీటెయిల్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే మనకి కింద కనిపిస్తుంది కదా ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ కూడా అక్కడ మనం క్లిక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్లోకి అయితే ఎంటర్ అవుతాము. అది కూడా ఏ విధంగా ఫిల్అప్ చేయాలి అప్లికేషన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా మన ఇక్కడ ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ చూడండి పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనమాట. మనకి ఏదైతే పేమెంట్ చేయడానికి రిఫరెన్స్ ఐడి వస్తుంది కదా ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ మనం క్లిక్ చేయగానే డైరెక్ట్ మీకు నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్లోకి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఒక ఇంటర్ఫేస్ వచ్చేసి సేమ్ ఈ విధంగా మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి ఇక్కడ కాగానే మనకు ఇక్కడ చూడండి ఇక్కడ టీఎస్ పీజీ 2024 అప్లికేషన్ ఫామ్ ఇక్కడ క్లియర్గా నాకు ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మీ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా విజిబుల్ అవుతాయి, కానీ కొన్ని మనం ఎంటర్ చేయాలి. మీ యొక్క క్యాండిడేట్ నేమ్ యాజ్ ఫర్ 10th, అదేవిధంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవి కూడా మనకు 10thలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మీకు ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండర్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ చూడండి బర్త్ స్టేట్ అని ఉంటుంది. ఆ బర్త్ స్టేట్ సెలెక్ట్ చేసుకుని అదేవిధంగా రేషన్ కార్డ్ అనమాట. రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ సెలెక్ట్ నెంబర్కి అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ డీటెయిల్స్ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎవరైతే
ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వారు ఇక్కడ ఓసీ స్టూడెంట్ ఎస్ఎన్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకొని ఒక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా బీసీ స్టూడెంట్స్ అయితే డైరెక్ట్ బీసీ అని ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఇక ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా మనకు ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అనమాట. ఇక్కడ చూసినట్టు ఎన్సీసీ కావచ్చు, క్యాబ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, మీకు ఏమన్నా సర్టిఫికేట్స్ ఉంటే ఒక అవన్నీ సెలెక్ట్ చేసుకొని మీకు సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ దాన్ని స్కిప్ చేసేసి నో అని కూడా పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు లోకల్ ఏరియా అనమాట. మనకు డూ యూ బిలాంగ్స్ టు లోకల్ ఏరియా అంటే ఎస్ అని పెట్టాలి. ఎక్కడంటే మనకు అక్కడ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ వస్తుంది, ఓయూ అని వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది కదా మైనారిటీ నాన్ మైనారిటీ అని, ఇక్కడ మైనారిటీ ఉంటే మైనారిటీని సెలెక్ట్ చేసుకొని, నాన్ మైనారిటీ ఉంటే నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనమాట ఇక్కడ ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ ఉంది కదా అది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకు దీనివల్లనే మనము ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత పలానా కాలేజ్ జాయిన్ అయిన తర్వాత మనకు స్కాలర్షిప్ రావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే బిలో 1 lakh, ఎబో 1 lakh అండ్ బిలో 2 lakhs అని ఉంది. మీరు ఏదో మీ పేరెంట్కి అడిగి కూడా లేదంటే పాతది ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో దాంట్లో ఎంత అమౌంట్ ఉందో అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి బిలో 1 lakh ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఆ యొక్క నెంబర్ ఒకటి ఇక్కడ ఎంటర్ చేయండి, యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే పర్లేదు. ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే స్కాలర్షిప్ వచ్చే విషయం కూడా తొందరగా అయితే రానికి అయితే అవకాశం ఉంటుంది. మనం కాలేజ్ వెళ్ళిన తర్వాత కూడా ఏ విధంగా అప్పుడు అప్లై చేసుకుంటాం కదా అప్లికేషన్, అది స్కాలర్షిప్ వచ్చేసి కూడా అప్పుడు కూడా మనం ఎంటర్ చేసినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అనమాట. మీకు అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అడ్రస్ అనమాట, ఇక్కడ హౌస్ నెంబర్, అదేవిధంగా విలేజర్ స్ట్రీట్, మండల్, అదేవిధంగా డిస్ట్రిక్ట్, స్టేట్, అదేవిధంగా పిన్ కోడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్, అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు మీ ఈమెయిల్ అడ్రస్ అనమాట. ఏదైతే మనకు స్టార్ మార్క్స్ అనమాట, ఏదైతే ఈ విధంగా మనకు స్టార్ మార్క్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా మనం ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసిన తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. మీరు ఓకే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్వాలిఫైడ్ డిగ్రీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ అనమాట, బీటెక్ డిగ్రీ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా స్పెషలైజేషన్ అనమాట, నేను కంప్యూటర్ సైన్స్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాను. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అవుతున్నాను 2024 పాస్ అయ్యారు, మీరు 2023లో పాస్ అయ్యారని ఇక్కడ నేను 2024 పాస్ కాబోతున్నా కాబట్టి నేను 2024 అని ఇక్కడ ఇచ్చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీడియం అనమాట, ఏ మీడియం మీరు, నేనైతే ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఇచ్చాను. ఓకే, మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి ఆ విధంగానే మీరు ఏ మీడియంలో చదివారో. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అనమాట, ఇక్కడ మీరు ఇక్కడ ఉంటుంది అనమాట, రూరల్ అర్బన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోండి. వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మంత్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఇంటర్మీడియట్ ఏ మంత్లో పాస్ అయ్యారు, అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ఆర్ ఈక్వలెంట్ కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ నెంబర్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోండి. అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ ఏరియా వచ్చేసి నెక్స్ట్ అనమాట ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఆఫ్ స్టడీ అనమాట, మీరు 10th ఎక్కడ చదివారో సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ అనమాట, ఇక్కడ ఎంఎస్సీ అండ్ అదర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. మనం ఎప్పుడైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం కదా, మీరు ఎక్కడెక్కడైతే సెంటర్స్ పెట్టుకుంటారో అక్కడే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట, పీజీ సెట్ ఎగ్జామ్ పేపర్ చూజన్ ఫర్ ద టెస్ట్ సెంటర్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ రీజనల్ టెస్ట్ అనమాట. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏరియాస్ ఉంటాయి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఈ విధంగా ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ యొక్క ఏరియాలో మీకు అయితే ఎగ్జామినేషన్ అయితే పడడం జరుగుతుంది ఎగ్జామ్ రాయడానికి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఇక్కడ మనమైతే ఇవ్వాలన్నమాట. ఓకే, ఇక మన ఫోటో అయితే ఇక్కడ చూడండి 50 KB లోపు ఉండాలి. మీ యొక్క 50 KBలో కన్వర్ట్ చేసి ఒక ఫోటో ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి. అది కూడా మనకు వచ్చేసి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి అయితే 30 KBలో మనకు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. క్లారిటీగా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఫోటో కూడా అందరూ కూడా అప్డేట్ ఫోటో అయితే మీరైతే ఇవ్వండి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో. ఓకే, మనకు ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు వెరిఫికేషన్లో కూడా వారికి కూడా అయితే ఈజీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత 1-2 సార్లు అయితే మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఐ హ్యావ్ కేర్ఫుల్లీ త్రూ ద అనే ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, అక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ ప్రాసెస్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి సేవ్ అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంటుంది. మీరు సేవ్ చేసుకొని ఒకసారి ప్రివ్యూ చూడొచ్చు, లేదంటే సబ్మిట్ అంటే సబ్మిట్ చేయొచ్చు. ఓకే,
ఎస్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మాడిఫై ఉంది, అదేవిధంగా సబ్మిట్ అంటే కన్ఫర్మ్ సబ్మిట్ అని ఉంది. మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ ఏమైనా మిస్టేక్ ఇచ్చామని, మాడిఫై చేసుకుని లేదంటే అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్ ఇక్కడ చూడండి కన్ఫర్మ్ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా మీకు ఇన్స్ట్రక్షన్. ఇక్కడ కన్ఫర్మ్ సబ్మిట్ పైన మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్ అయితే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే ఒక వీడియో అయితే చేశాను, అప్లికేషన్ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని ఏదైనా ప్రింటింగ్ షాప్లో వెళ్ళి ప్రింట్ అయితే తీసుకోండి. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.